హాయ్ హలో నమస్తే. ఈ రేంజ్ లో హుషారుగా ఉన్నారంటే ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టాలి. వెల్కమ్ టు వాల్యూ గోల్డ్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్యభామలు. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. ఈ రోజు మన థీమ్ హీరో. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బాములు సత్యభామలు. వెల్కమ్. ఓకే, ఏం పేరండి? శ్రీలత. శ్రీలత గారు, ఏంటి సంగతులు? బాగా సిగ్గుపడుతున్నారు. భయమేస్తుంది. బావగారి పేరేంటి? ప్రవీణ్ కుమార్. అసలు మీకే హీరో ఇష్టం? వెంకటేష్. రెడీ, మొదలు పెడదాం ఇక. ఓకే, మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు డిస్కో శాంతి, విజయశాంతి. మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు డిస్కో శాంతి, విజయశాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది శాంతి, డిస్కో శాంతి. మనిషికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది విజయశాంతి, డిస్కో శాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది విజయశాంతి, ప్రశాంతి. ఇప్పుడు డాన్స్ చేస్తూ డిస్కో శాంతి, డిస్కో శాంతి, డిస్కో శాంతి. ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పింది. చాలా కష్టం అండి. రెడీ. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనిషి ఎప్పుడు డాన్స్ అది. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఈ అంటే డాన్స్ కష్టం అండి. నాకు కష్టమైన ఇష్టంగా చేయాలి. పోనీ వెంకయాసం చేస్తావా? మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. మనము సినిమాకి అప్పట్లో సినిమాకి చూస్తే విజయశాంతి, డిస్కో శాంతి. ఏంటి వాళ్ళు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మొత్తాన్ని కూని చేసి కిచిడి చేసి అప్పట్లో సినిమాలో చూసేవాళ్ళం విజయశాంతి, డిస్కో శాంతి. అది మా బావ చూసేవాడు, నువ్వు చూడలేదు. ఓకే, గట్టిగా చెప్పట్లో. పేరేంటి? స్నేహ. బావ పేరేంటి? విశాల్ కిరణ్. విశాల్ కిరణ్. నువ్వేమని పిలుస్తావు? ఏవండి అని అంట. ఏమండి? కోపం వస్తే అసలు మాట్లాడను. మనం టంగ్ ట్విస్టర్లు చెప్పుకుందాం. ఓకే, Fine. హ్యాపీగా. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడుతున్న కొంటి కుర్రాళ్ళు, కన్యాకుమారిలో తన కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన హీరోలు. ఇంకొకసారి కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడ్డ కొంటి కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన కథానాయకులు. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాతల పడ్డ విక్కీ. ఇప్పుడు చెప్తా జాగ్రత్త విను. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడ్డ విశాల్ కిరణ్, కన్యాకుమారిలో తన కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన కథానాయకులు. ఇప్పుడు చెప్పు. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కుంట కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని బాధపడుతున్నారు. ఎవరు? కథానాయకుడు. ఎందుకు కటౌట్ పెట్టలేదని. మొత్తం వాస్ట్ గా వండుతున్నట్టుంది. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంట కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కథానాయకులు బాధపడుతున్నారు. కథ చెప్పింది మొత్తానికి మనకి. ఓకే, చెప్పాను కదండి. పేరేంటండి? సుజాత. సుజాత మర్జాత అన్నాడా బావ ఎప్పుడైనా? లేదు, సుజాత పారిజాత అంటున్నా. బావకు అప్పట్లో పారిజాత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ విషయం నీకు చెప్పలేదా? లేదు, అంటే పారిజాత ఫ్లవర్ లాగా మేమిద్దరు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం పారిజాత అని. పారిజాత అని మిస్ అయ్యాడు. అయితే అప్పుడే కట్ చేసేదాన్ని మిమ్మల్ని. ఇప్పుడు సాధారణంగా నీకు బావలో ఏ హీరో కనిపిస్తాడు? యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓకే, బావని చూసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ బావగానే ఇష్టం. పవన్ కళ్యాణ్ లో ఉంటారని చెప్పకూడదా ఏంటి బావా? లేదు, మా ఆయన పవన్ కళ్యాణ్ డౌట్. సరే, మొదలెడదాం ఇక. చూసుకో, ఇది నేను చెప్పిన ఇప్పుడు ఈ టంగ్ ట్విస్టర్ నువ్వు నవ్వుతూ చెప్పాలి. ఓకే, బాగా విపరీతంగా నవ్వుతూ చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీరేం చెప్తారనే భయం వేస్తుంది, మళ్ళీ నవ్వుతా ఎలా చెప్పగలను? ఎప్పుడు మనిషి హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవాళ్ళు విజయశాంతి, డిస్కో శాంతి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి ప్రశాంతి శాంతి. లాఫ్ ఏది? అది కంటిన్యూ చేయి. ఎప్పుడు మనిషి హ్యాపీగా ఉండాలంటే మిమ్మల్ని ఇమిటేట్ రెడీ చేయండి. నేను నేను వాయిస్ ఇవ్వను, నువ్వు వాయిస్ ఇవ్వు. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. నెక్స్ట్ ఏంటి? అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించే వాళ్ళు డిస్కో శాంతి, విజయశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించే వాళ్ళు డిస్కో శాంతి, విజయశాంతి. ఇలా ప్రతిదానికి కామా పుల్ స్టాప్ పెడితే మనం రేపు అవుద్ది. నేను తెలుగు నేర్చుకోవడమే మొన్న ఏ ఊరు మంది? కర్ణాటక. కన్నడ యా, నా తెలుగు కన్నడ రాదా? గారు వస్తుంది. అయితే కొన్ని పదాలు చెప్తా. చెప్పండి. సుశుష్కలమైన నిర్మానుష్యమైన ప్రదేశంలో, సుశుష్కలమైన నిర్మానుష్యమైన ప్రదేశంలో, విశాల హృదయంతో సద్గుర భావంతో ప్రత్యర్థులను నిష్క్రమించాలి. సూపర్ చెప్తున్నావుగా. అలా ఇమిటేట్ చేయగలను కానీ ఒకేసారి ఇన్ని వర్డ్స్ అంటే కష్టం సరే, కదా. ఇప్పుడైతే మనం తెలుగులో పని చేద్దాం. ఓకే. బావరాజు అక్కడ కూర్చున్నాడు, ఒక ప్రేమలేఖ రాయాలి. లేఖనా తెలుగులో. కమ్మని నీ ప్రేమ పాటొద్దు. నాకు పాట వాయిస్ చాలా బాగుంది. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చుట కుశలమా, నీ చుట కుశలమే. సూపర్. థ్యాంక్ యూ. పేరేంటండి? రాధిక. ఎందుకు బావకు బ్లూ కలర్ అంటే బాగా ఇష్టమా? సరే, మనం టాంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. ఓకే. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడ్డ కొంటి కుర్రాళ్ళు కన్యాకుమారిలో తన కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన కథానాయకులు. ఇది చాలా ఫాస్ట్ గా చెప్పాలంతే. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంటె కుర్రోళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని బాధపడిన కథానాయకులు. మరి మీరు కూడా బాధపడుతూ చెప్పాలి కదా, ఏడుస్తూ చెప్పండి. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంటె కుర్రోళ్ళు. ఇంకా బాధ కావాలి. ఇంకా కాశ్మీర్ లోయలో. ఏడవండి, నేను చెప్తాను. అరే ఏంట్రా ఇది? ఇక్కడ యాక్టింగ్ మీద నాదా? కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంటె కుర్రోళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని బాధపడుతున్న కథానాయకులు. ఏడిపేది విపరీతమైన ఏడుపు కావాలి. కాశ్మీర్ లోయలో ఇదే తగ్గించుకుంటే మంచిది. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంటె కుర్రోళ్ళు. విపరీతం అంటే ఇదా? నువ్వు చెప్తావా అక్క ఏడుస్తూ? ఎవరు ఏడుస్తారు? కాశ్మీర్ లోయలో గట్టిగా ఏడు. నేనే వేస్తుంటాను, ఈ రోజు నాకే వేస్తుంది. కాశ్మీర్ లోయలో కత్రినా వెనుకబడిన కుర్రకుండాలు. నన్ను చూపిస్తావేట అక్క? నేను కాదు, మా ఆంటీలను వదిలేస్తున్నారు కదా. అయ్యో, అదొచ్చిందిరా బాబు. కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేని బాధపడే కథానాయకులు. అయ్యో, ఏమిటి చీవుడు ఎక్కువ అవుతుంది ఏడుపు కంటే. ఓకే, సూపర్. ఓకే, మా ఫస్ట్ రౌండ్ ఇలా ఫుల్ టు ఫుల్ ఫన్ ఏడుపులతో ఎంటర్టైన్ అయ్యాము. సూపర్. అసలు ఏడవాలన్నా నవ్వించాలన్నా అది మా అక్కలు మా చెల్లెలే, ఇంక వేరే వాళ్ళు చేయలేరు. గట్టిగా చప్పట్లు. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు కమ్మని. కంగ్రాచులేషన్స్ ఎన్జీ గివారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, రౌండ్ సెటప్ ప్లీజ్. ఓకే, ఓ శివంగి ఆడడానికి గేమ్ రెడీ, మా వాళ్ళు కూడా రెడీ. అసలు ఈ రోజు గేమ్ ఏంటి అదే ఆలోచిస్తున్నారు కదా. చాలా వెరైటీగా సర్ప్రైజింగ్ గా ఉంటది. ఏం లేదండి, చాలా సింపుల్. ఊపిరి బిగబట్టు ఊదు, ఆ ఊదు అంటారు కదా, అదే అన్నమాట. ఇది ఆడిపి చూపిస్తాను. ఒక స్ట్రా తీసుకోవాలి, లోపలికి లాగాలి.
అలా అంటించాలి. కాకపోతే ఇక్కడ మేము ఇచ్చిన బ్లూ లైన్ మీదే ఒక డిజైన్ రావాలన్నమాట. మీరు ముగ్గులు అల్లికలు ఉంటాయి కదా, అలా అందంగా డిజైన్ పెట్టాలి. నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళే విన్నర్. ముందు నేను ఆడుతున్నాను అంటున్నారు లావణ్య గారు. లావణ్య గారు రండి. ఓకే లావణ్య గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. డిజైన్ కావాలి మాకు. ఫాస్ట్ ఫాస్ట్. $15 seconds ఓవర్. అయ్యో $30 seconds ఓవర్. ఊపిరి లాగాలి. కాదు ఇప్పుడు మామూలుగా ముగ్గులేస్తాం కదా మనం, అప్పుడు అని ఒకసారి అదేంటి ఇది పక్కకి వెళ్ళింది. లాస్ట్ 10 seconds. 10, 9 అందరూ 8, 7, 0, -1 అయిపోయింది టైం అక్కడ. దా ఇది ఒక లైను, ఒక డిజైను, 3 రంగులు, ఒక గీత. ఇదేంటి పక్కన? ఇది తల్లి, ఇది పిల్లనా ఏంటి? ఓకే మొత్తానికి లావణ్య గారు ఒక లైన్ లో 3 పెట్టారు, తర్వాత పక్కన 1 పెట్టారు. 3+1 అన్నాం. మిగతా వాళ్ళు ఆడిన దాన్ని బట్టి చూద్దాం. ఓకే నెక్స్ట్ రండి. లావణ్య 4 పాయింట్లు, అనుష రెడీగా ఉంది. రెడీ 3, 2, 1 స్టార్ట్ గో. సూపర్. పెట్టు 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 పెట్టు. పేపర్ చేత్తో పట్టుకోవచ్చు. ఓకే జస్ట్ 15 seconds మాత్రమే అయ్యాయి. అది బుగ్గలు అలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చెయ్యదులే. నో అలాగు లాగు పర్లేదు. 40 seconds అయినాయి. ఓకే లాగు. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే చాలా కష్టపడ్డారు అనుష గారు. 1, 2, 3, 4, 5, 6 సూపర్. ఓకే మా వాళ్ళు సూపర్ గా ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో లావణ్య 4 పాయింట్లు, అనుష గారు 6 పాయింట్లతో ఉన్నారు. సో ఇప్పుడు శిరీష ఎన్ని పాయింట్లు గెలుస్తుందో చూద్దాం. శిరీష రెడీయా? రెడీ 3, 2, 1 గో. అది లెక్క. రిటర్న్ లో కూడా ఫాస్ట్ గానే రావాలి. $15 seconds లో 2, 3. $30 seconds ఓవర్. $40 seconds. $50 seconds. అనుష గారు ఇప్పుడు ఏంటంటే మనం శిరీష గారు అసలు ఏం జరిగి లాస్ట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే మొత్తానికి ఈ రోజు ఓషివంగిగా నిలిచారు శిరీష.
ఓకే, ఈ రోజు మన ఓ శివంగి రౌండ్ లో 6 స్టిక్కర్లు అంటించి రన్నర్ గా నిలిచారు అనుష. అనుష గారు కంగ్రాచులేషన్. ఇక 1 కాదు 2 కాదు 11 స్టిక్కర్లు అంటించి 11 పాయింట్లు గెలిచి ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు శిరీష. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పూర్ణ గారు. పూర్ణ గారు ఎలా ఉన్నారు మా? ఎక్సలెంట్ సార్. సూపర్. అండ్ మీరు ఏదో మీ మనసులో మాట ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి చెప్పాలి అనుకుంటున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు పూర్ణ అండి. విజయనగరం డిస్ట్రిక్ట్ దగ్గర చిన్న విలేజ్ అనేసరికి ఇంకా ఎడ్యుకేషన్ అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మా నాన్నగారు కొంచెం మేము బాగా చదువుతామని చెప్పి బీటెక్ వరకు చదివించారు. నేనే ఫస్ట్ అమ్మాయిని మా విలేజ్ లో బీటెక్ వరకు చదివేవాళ్ళు. ఇంకా మ్యాచెస్ చూస్తుంటే నేను యాక్చువల్గా మా బావగారిని లవ్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే నేను పెద్ద అమ్మాయిని, నేను లవ్ చేసిన అబ్బాయి చిన్న అబ్బాయి, వాళ్ళు 3 అబ్బాయిలు, నేను మా ముగ్గురం కొంచెం ఇబ్బంది ఫేస్ చేసాం. సో ఈ ఫ్యామిలీని ఒప్పించి కొంచెం మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిన 6 monthsకి వేరే కంట్రీ ఆన్ సైట్ కూడా వెళ్ళాను, ఆస్ట్రేలియా. తర్వాత ఒక 2 years వర్క్ చేశాను. ఇంకా తను ఇండియా నుంచి రావడం అవ్వట్లేదని నేనే జాబ్ రెజిగ్నేషన్ చేసేసి ఇండియాకి వచ్చేసా. పెద్ద అబ్బాయి మా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా క్రిటికల్ ఫేసెస్ ఫేస్ చేశాను, అంటే బెడ్ రెస్ట్ అలా ఫేస్ చేశాను. తర్వాత పెద్ద అబ్బాయి 3.5 ఉండేటప్పుడు రెండో అబ్బాయి కూడా పుట్టాడు. చిన్న అబ్బాయి 9 months అయ్యేటప్పటికి అనుకోకుండా యాక్సిడెంటల్ గా చనిపోయాడు. చిన్న అబ్బాయి అన్నప్రాసన అవుతుంది. మా అత్తయ్య అమ్మయ్య వచ్చారనమాట. కమ్యూనిటీ పార్కు తీసుకెళ్లారు ఆడుకోవడానికి. ఆ క్రికెట్ బాల్ మా మామయ్య గారికి ప్రైవేట్ పార్ట్లో తగ్గి కళ్ళు తిరిగి పడిపోయారు అనమాట. మా మామయ్య గారి ఇంటికి తీసుకొచ్చాం. ఆ హడావిడిలో ఉంటుండగా ఈ పెద్ద అబ్బాయి ఇంటికి వచ్చి బనానా తినేసి కిందకి వెళ్ళిపోయాడు అనమాట. మేము చూసుకోలేదు. పైన ఉంటుంది, టెర్రస్ లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్. అనుకోకుండా జారి పడిపోయాడు అనమాట. అంటే 2 పిల్లలు వెళ్ళిపోయారు. అది మా బాబు పెద్ద అబ్బాయి. 2 కాలు విదిలించుకుంటే ఐ కెన్ టచ్ మోర్ వాటర్ అని చెప్పేసి కొంచెం కిందకి జారాడంట. సో స్విమ్మింగ్ రాదు. ఎన్నిసార్లు మేము స్విమ్మింగ్ నేర్పిద్దామన్నా అబ్బాయి ముందుకు వచ్చేవాడు కాదనమాట. ఆ చిన్న అబ్బాయి ఏమో హిందీ అబ్బాయి అనమాట. కిందకు వచ్చి చెప్పినా కూడా అర్థం కాలేదు చాలా మందికి. ఈలోగా ఒక 5 minutes అయిపోయింది. నేను మా హస్బెండ్కి బాబు వెళ్ళిపోయినట్టున్నాడు, తీసుకురండి అని చెప్పాను అనమాట. తిను వెళ్తున్న టైంలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి అనమాట. ఎలా ఉంది మీ నాన్నగారికి అని చెప్పి అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. బ్యాక్ వచ్చారు, లిఫ్ట్లో సిగ్నల్ ఉండదని. వీడియో ఫుటేజ్లో అదే టైంకి ఇంకా మా హస్బెండ్ కానీ వెళ్ళుంటే, కానీ అష్టదిగ్బంధం అంటారు చూడండి, అన్ని విధాల దేవుడు ఆపేశాడు అనమాట. తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి సిపిఆర్ చేసాం. మా హస్బెండే చేశారు. ఏదైతే లాస్ట్ బనానా తిన్నాడో అదే కక్కేశాడు. ఏఎంబి హాస్పిటల్ ఎప్పుడు 9 o'clock వరకు ఉంటారు డాక్టర్స్. ఆ రోజు 7:40 అయినా ఏ డాక్టర్స్ లేరు. సో వెంటనే సండే లైట్కి వెళ్ళాం. మళ్ళీ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే రెయిన్బోకి తీసుకెళ్ళాం. కానీ పల్స్ బాగా పడిపోయింది. ఇంకా ఫైనల్ అవ్వలేదు సార్ అన్నమాట. ఆ టైంకి రెండో బాబు 9 months అనమాట. ఆ బాధను తట్టుకోవడం, ఈడి చిన్నోడిని క్యారీ చేయడం చాలా కష్టమైంది. జరిగి 2 years అయిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజు నరకంగానే ఉంటది వాడి జ్ఞాపకాలు తెలిస్తే. 1 month బ్యాక్ వరకు నాకు పొజిషన్ వేరుగా ఉండేది. ఇప్పుడు నేను వచ్చి చెప్పింది దేనికంటే, కేవలం ఇప్పుడు అందరూ కూడా ఇలా బాధపడుతున్నారు కదా. సో ఆ సార్ క్లాసెస్ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా మనం బయటకు రాగలం. మీ మనసులో బాధ చెప్పడమే కాదు, సో దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. ఇలా ఏమన్నా బాధపడితే సో ఒక సొల్యూషన్ ఉంటుంది మనం బిజీగా చేసుకుంటే అని. సో కుటుంబంలోకి వచ్చారు. సో మీ తమ్ముడో మీ బ్రదర్ అనుకొని మీ మనసులో బాధ చెప్పారు కాబట్టి మీరు ఆడపడుచు లాంఛనాలతో వెళ్ళాలనేది ఈ కుటుంబంలో మా ఆనందం. ఇదండి ఇవాళ మన బామలు సత్యభామలు మన అల్కాపురిలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే
bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.